హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం. ఒక మంచి నెంబర్ 1 బిట్తో మీ ముందుకు వచ్చాను. చూడండి, మీకు కూడా చూస్తే దీని గురించి చాలా విషయాలు తెలుస్తాయి. దెన్ మనకు ఊర్లోనే అంటే ఊరికి దగ్గర మీకు రోడ్ చూపిస్తుంది. ఓకే, ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇదిగోండి, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. నెంబర్ 1 బిట్. మీకు ఇటువంటి బిట్లు కొనుక్కుంటే ఎప్పటికైనా కానీ మీకు రాను రేట్ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదిగోండి, ఇది మెయిన్ రోడ్. ఇది ఎక్కడ వస్తుందంటే ప్లేస్ మీకు మెయిన్ హైవే టు మార్కాపురం. ఖమ్మం నుంచి ఇప్పుడు మార్కాపురం వచ్చేటప్పుడు హైవే నుంచి మా మెయిన్ రోడ్డుకి మనం చీలుతుంది అనమాట రోడ్. సో చీలినప్పుడు ఇన్ బిట్వీన్ వచ్చుద్ది. అలా అని ఇదేమి సింగిల్గా లేదు. చూడండి, మన బ్యాక్ సైడ్ చూడండి, పెద్ద మన భవనం ఉంది. ఓకే, ఇది ఒక హాస్పిటల్. దెన్ ఇది మన బిట్కి ఆనుకునే ఒక పెద్ద క్యాంటీన్ కూడా ఉంది. చూడండి, మీరు నెంబర్ 1 ఈ ప్లేస్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కానీ నెంబర్ 1 ప్లేస్ ఇది. ఇదిగోండి హాస్పిటల్, ఇది జనాలు వెళ్తున్నారు. సార్ చూడండి భవనము, ఇదిగోండి, రైట్, ఎక్సలెంట్. ఇంకా మన బిట్టు ముందు ఇదిగోండి సిమెంట్ రోడ్డు. జిల్లా అయ్యాక మనం ఇటువంటి బిట్లు కొద్దిగా ముందు కానీ ఇప్పుడు కానీ తీసుకున్నా కానీ మీకు ఎప్పటికైనా కానీ డబ్బు అనేది పెరుగుతూనే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, అక్కడ బైక్ నించున్న దగ్గర వచ్చేసి మీకు మార్కాపురం టు ఖమ్మం నుంచి మార్కాపురం వచ్చేటప్పుడు హైవే చీలేక ఈ రోడ్డు అనమాట. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మార్కాపురం ఊర్లోకి వెళ్తాము. ఓకే, దెన్ ఇదిగోండి, ఇది ఒక రోడ్డు లోపలికి వెళ్ళొద్ది. అది వచ్చేసి మెయిన్ రోడ్డు. మన బిట్కి ఆనుకునే ఒక పెద్ద క్యాంటీను, మన బ్యాక్ పెద్ద హాస్పిటల్. సో ఓకే, ఏంట్రా బాబు ఏమి చూపిస్తున్నాడు, బిట్టు చూపించట్లేదు అనుకుంటున్నారా? రెడీగా ఉండండి. ఇదిగోండి, ఇది మన బిట్టు రోడ్డుకే. ఇది మన బిట్టు ముందు రోడ్డు, రైట్. దాన్ని ఇదిగోండి మన బిట్టు. ఓకే, ఈ కంచరాళ్ళు ఉన్నాయి కదా, ఈ కంచరాళ్ళ లోపులు బిట్ అనమాట. ఇది పెద్ద బిట్టే. ఇంకా మనకు పేపర్స్ వచ్చేది ఉంది. సో మీరు చూడండి, ఈ వీడియోని 2-3 సార్లు చూడండి. ఏ ప్లేసెస్ ఎలా నేను కవర్ చేశాను, కమ్యూనిటీ కానీ మనకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి, ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ మనీ అనేది త్వరగా పెరుగుతుంది అనేది ఏ పాయింట్లు అయితే నేను కవర్ చేశానో చూసుకొని కనీసం 2-3 సార్లు ఈ వీడియోని చూడండి. మీకు చాలా వరకు అర్థమవుతుంది. ఓకే, ఇదిగోండి, మీకు ఫ్రంట్ వచ్చేసి ఇది ఈ స్టోన్ దగ్గర నుంచి, ఈ కంచరాయి దగ్గర నుంచి, ఇదిగోండి ఫ్రంట్ అనమాట. ఇది ఈ కంచరాయి నుంచి ఈ కంచరాయి వరకు కంచె వేసి ఉంది, ఇంకా క్లీన్ చేపియలేదు. నో ప్రాబ్స్. ఇదిగోండి, లోతు అంటే లెంత్, ఇది పొడవు చూడండి. ఇదిగోండి ఇస్తున్నాను, లాస్ట్ కంచరాలు కనిపిస్తాయి చూడండి మీకు. ఓకే, ఒక నిమిషం, లేదంటే ఒక పని చేస్తాను, మీకు ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మంచి బిట్ ఇది. మీకు 2 విధాలుగా ప్లస్ అవుద్ది. మీరు రేపు పొద్దున ఇక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి ఏదైనా రూమ్స్ లాగా వేసుకుని, లేదా ఏదైనా ఒక షాప్ పెట్టుకున్నా కానీ, లేదా ఇక్కడ ఇంకేమైనా కన్స్ట్రక్షన్ చేసి మీరు రెంట్కి ఇచ్చినా కానీ ఎప్పటికైనా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. లేదా ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత సేల్ చేసుకున్నా కానీ మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కంచరాల్లో చూస్తున్నాను చూడండి, చెట్లు ఉన్నాయి, వెళ్తున్నాం లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి కార్నర్, ఇంకోండి ఈ కార్నర్ స్టోన్. దెన్ ఇటు వెళ్తే ఇటు హద్దు. ఓకే, రైట్, ఈ స్టోన్స్ అనమాట. ఓకే, దెన్ మనకు ఇటు సైడ్ వచ్చేసి గోడ ఉంది, క్యాంటీన్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి ప్లేసు, పెడతాను, మీరు చూడండి. దీని గురించి ఏమైనా ఎంక్వైరీ కావాలన్నా కానీ అడగండి, లేదా లైవ్లో వచ్చి చూస్తాము బ్రదర్ అంటే రండి, తీసుకెళ్ళి చూపిస్తాను. ముందు మీరు టైమింగ్ అదంతా సెట్ చేసుకోనండి. ఒకవేళ మీరు దూరం ఉండి, నేను ఒకవేళ బిజీగా ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇంత క్లియర్గా వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మార్కాపురం రీజన్కి చెందిన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లేదా ఓవర్సీస్లో ఉన్న వాళ్ళ మీరు డబ్బుల కోసము అంత దూరం వెళ్ళి కష్టపడి పగలు రాత్రి ఎక్కడో మన వాళ్ళు లేక ఇబ్బంది పడుతుంటారు. మీరు సంపాదించు ఇటువంటి ప్లేసెస్లో పెట్టుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసినా కానీ మీ డబ్బులే మళ్ళీ మీకు డబ్బులు సంపాదిస్తాయి అన్నమాట. సో ఓకే,
సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇటువంటి బిట్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా, లేదా మీ దగ్గర ఒక్కళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా 2-3 కలిసి తీసుకున్నా కానీ ఈ బిట్లు ఏంటంటే మీకు రేటు అనేవి పెరగటం, గ్రోత్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ లోపల నేను బిట్లోనే ఉన్నాను. సో ఇంకోసారి చుట్టూరు కమ్యూనిటీ చూస్తాను. ఇదిగోండి, ఏదో కారు వెళ్తుంది. ఓకే, ఎత్తుకోండి. రైట్, మన కారు దగ్గర అందమైన ఉన్నాయి. సో కారు స్లోగా వెళ్తుంది. బర్రెలు, ఆవులు. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇదిగోండి హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ రన్నింగ్లో ఉన్నట్టుంది. ఇదిగోండి జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ విషయము. జూమ్ అవుట్ చేస్తాను. ప్లేసెస్ ఏంటంటే మళ్ళీ మనం కొనాలన్నా కానీ దొరకదు. సో చూసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇటువంటి 2-3 ప్లేసెస్ కొనుక్కుంటే ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఇందులో వచ్చే అద్దెలు కానీ రిటర్న్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కడికో దూరం అమెరికా, సింగపూర్ అంటే నేను వెళ్ళి వచ్చానండి. ఇప్పుడు నా ఆలోచన చెప్తున్నాను. నేను ఒకప్పుడు వెళ్ళాను సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను. ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ విషయం ఇదంతా. ఇప్పుడు ప్రశాంతంగా ఊర్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఇది వచ్చేసి తార్ రోడ్డు, వెహికల్స్ సెంటర్. మీకు ఇంకా ఇదే ప్లేస్ మీరు ఒక 6 months దీని రూపురేఖలు వేరుంటాయి. ఒక 1 year తర్వాత చూస్తే రూపురేఖలు వేరుంటాయి. సో అది ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేను మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉన్నా కానీ యాడెడ్ ఇస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ పెట్టండి. మీరు ఎక్కడైనా దూరంలో ఉన్న వాళ్ళైనా కానీ ఈ వీడియోని 2-3 సార్లు చూడండి. మీకు ఒక ఐడియా అనేది జనరేట్ అవుతుంది. ఐడియా రాగానే మనకు రిటర్న్స్ రావాలని ఏం లేదు. చూడండి మీకు నచ్చుద్ది, ఏదో 2-3 ప్లేసులు నచ్చుతాయి. వాటి గురించి ఏంటి ఎలా అనేది ఇంకొద్దిగా లోతుకి వెళ్ళి ఒక ప్లేస్ 2 ప్లేస్లో కొనుక్కోండి. అవి మీకే కొన్ని సంవత్సరాలు వెళ్ళాక, కొన్ని రోజులు వెళ్ళాక టైం బాగుంటే ఎమ్మటెమ్మంటే మీకు రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. డిపెండ్ అపాన్ అది ఫ్రెండ్స్. చిన్న వీడియోలు చేయటం కన్నా కొద్దిగా పెద్దగా డీటెయిల్స్గా వివరం మీకు ఇందులో ఉన్న ప్లేసెస్, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇవన్నీ చూపించడంలో నాకు కొద్దిగా టైం పట్టుద్ది. సో ఓపిక్గా మీరు చూసారనుకోండి, ఇందులో ఉన్న నేను చూపించాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు నీట్గా అర్థమవుతుంది. ఒకసారి అర్థం లేదు, ఇంకోసారి చూడండి. ఇందులో చాలా ప్లేసెస్ పెడుతున్నాను నేను. నా వర్క్ అనుకొని వేరే వర్క్ నేను చేసేది, బట్ అయినా కానీ ఏంటంటే పెడుతున్నాను నేను. సో ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. వేరే కామెడీ వీడియోస్, ఫుడ్ వీడియోస్ వాటికన్నా కానీ వాటి మీద మీరు ఒకవేళ టైం స్పెండ్ చేసేమంటే చేయండి. దీని మీద డైలీ 1 వీడియో 2 వీడియోలు చూడండి. మీకు ఒక ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ దీని గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా కానీ వాట్సాప్ చేయండి, యాడెడ్ ఇస్తాను. సో మన ఛానల్ని చూస్తున్న వారికి, చూసి ఆదరిస్తున్న వారికి, సబ్స్క్రైబర్స్కి అందరికీ ఓకే ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాబాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వద్దాం. బాబాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాబాయ్.